తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దర్జీ వృత్తి అంటే ఆనాటి రోజుల్లో ఒక వెలుగు వెలిగిందని, ప్రస్తుతం రెడీమేడ్ వస్త్రాల వ్యవస్థ రావడంతో దర్జీ వృత్తి క్రమేణా మసకబారుతూ వస్తోందని భీమవరం పట్టణ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె రామకోటేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ కుట్టు యంత్రం దినోత్సవాన్ని నిర్వహించి 7 కుట్టు మిషన్ వృత్తిదారులను సత్కరించారు. రామకోటేశ్వరరావు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం శుభకార్యాలు, పండుగలు వస్తున్నాయంటే దర్జీలకు చేతి నిండా పని ఉండేదని, పల్లెల్లో పట్టణాల్లో దర్జీలను ఎంతో ఆదరించేవారన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శివకవి సాంబమూర్తి, కార్యదర్శి కాపా త్రినాథ్, కోశాధికారి పి కళ్యాణ్, నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఆధునిక యుగంలో కుట్టు మిషన్ లేని జీవితం ఊహించలేమని, మొదట్లో కుట్టు పని అంతా చేతితోనే జరిగేదన్నారు. ఐజాక్ మెరిట్ సింగర్ కుట్టు మిషన్ రూపకర్త అని అన్నారు. అనంతరం 7 కుట్టు మిషన్ వృత్తిదారులను సత్కరించారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి వి సత్యనారాయణ, కారుమూరి బాలచంద్ర కుమార్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మనిషి జీవితంలో దర్జాగా ఉండాలంటే దర్జీ అవసరం అని చెప్పేసి మనకు తెలుసు. టైలర్ లేకపోతే ఇవ్వాలన్నటువంటి ఓ సినిమా రంగం అవచ్చు, ఇంకో రంగం అవచ్చు, టైలర్ లేనిదే ఏమీ లేదు. మరి మహానుభావుడు విలియం హో గారు ఈ మిషన్ కనిపెట్టడం వల్ల ఇవాళ అనేక విధాలైన మిషన్లు వచ్చాయి. ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చింది, ఇంకో రకం మిషన్ వచ్చింది, అన్ని రకాల మిషన్లు కూడా మనకు వచ్చాయి. మరి ఈ దృక్పథంలో ఇవాళ జాతీయ కుట్టు మిషన్ల దినోత్సవం అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఆ మహానుభావులు కనుక్కున్న దాని మీద ఆ దినోత్సవాన్ని జాతీయ కార్యక్రమంలో చేస్తూ ఉంటారు. ఇవాళ జాతీయ కుట్టు మిషన్ దినోత్సవం. మరి ఇవాళ పురుషులే కాకుండా మహిళలు ఎక్కువగా ఇళ్లల్లోనే ఈ కుట్టు మిషన్ మీద జీవనోపాధి సాగిస్తున్నారు. ఇప్పుడు అలాగే ఈ కుట్టు మిషన్ల మీద అనేక మంది, కొంతమందికి యజమానిగా ఉండి 15 మంది 20 మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు కుట్టు మిషన్ల ద్వారా. అలాగే ఇప్పుడు ఉషా కంపెనీ, ఇలాగేవో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాపార రీత్యా వాళ్ళు కూడా జీవనం సాగిస్తున్నారు. అంచేత ఇవాళ ప్రాముఖ్యం దినోత్సవం కాబట్టి భీమవరం టైలర్స్ అసోసియేషన్, ప్రగతి అసోసియేషన్, ఈ అసోసియేషన్ వారు చాలా కార్యక్రమాల్లో, సోషల్ వర్క్ కార్యక్రమాల్లో, సమాజ సేవ కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ఈ సందర్భంగా వీరందరినీ అభినందిస్తూ కుట్టు మిషన్ దినోత్సవం సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కుట్టు మిషన్ కనిపెట్టిన మహనీయుడు మరి విలియం హో గారి వారి ద్వారా మరి ఆ యొక్క మిషన్ కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఈ మిషన్ని మీదే జీవనాధారం చేసుకుంటున్నాయి. అలాగే దీన్ని దినదాభివృద్ధి చెందుతూ ఇప్పుడు టెక్నాలజీ పరంగా మరి మిషన్, ఎలక్ట్రానిక్ మిషన్స్ కూడా వచ్చినాయి అని మనకి మిషన్, కుట్టు మిషనే మెయిన్ జీవనాధారం ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ప్రభుత్వాలు కూడా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి మిషన్లు కూడా మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు విశ్వకర్మ, అలాగే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రతి జిల్లాకి ఏర్పాటు చేసి, ప్రతి నియోజకవర్గంలో కూడా కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా దీంట్లో కొంచెం కుటుంబాలు అభివృద్ధి చెందేలా చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా కుట్టు మిషన్ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మిషన్ మీద, దీని మీద జీవనాధారం చేస్తూ మరింత అభివృద్ధి చెందాలని, మరింత ఇదిగా కుటుంబాల పోషణ, షాపులు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కుట్టు మిషన్ జాతీయ ఉత్సవం సందర్భంగా నిద్రావస్థలో ఉన్నటువంటి టైలింగ్ వృత్తిని మహానుభావుడు విలియం హో గారు మేల్కొల్పి ఒక మిషన్ రూపకల్పన చేసి మా అందరికీ జీవనోపాధి కల్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి మా టైలర్స్ అసోసియేషన్కి ఎంతో సహకరిస్తున్నందుకు వారికి మా టైలర్స్ అసోసియేషన్ తరఫున, రాష్ట్ర జిల్లా టైలర్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన కలిదిండితో పాటు చిన్నతాడినాడ, మూల్లంక నుండి పెదలంక వరకు ఆర్ఎండ్బి రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం, పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలిదిండిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆక్వా రంగం ద్వారా ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఆక్వా సాగు చేస్తున్న రైతులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆక్వా సీడ్, మేతలు, ఆక్వా మందుల ధరలకు అనుగుణంగా చేపలు, రొయ్యల ధరలు లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టాల బారిన పడుతున్నారని, ప్రభుత్వం నాణ్యమైన సీడ్ ను రైతులకు అందించాలని, విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లన్నీ మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడిచిపోతున్నా ఇంతవరకు మండలంలోని రోడ్లు మరమ్మతు చేయకపోవడం బాధాకరమని, మండలంలోని రోడ్లకు మరమ్మతులు చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కలిదిండి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి శేషపు మహంకాళిరావు, కార్యకర్తలు జక్కుల మహేష్, అద్దాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆక్వా రైతులు, రొయ్యల రైతులు, చేపల రైతులు ఎంతో కష్టపడి సేద్యం చేస్తున్నారు. ఆక్వా రైతుల యొక్క కష్టంతో వేల కోట్ల రూపాయలు ఆదాయం పన్నుల రూపంలో, విదేశీ మార్గద్రవ్యం రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వస్తుంది. కానీ ఆక్వా రైతుల యొక్క సమస్యలు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించట్లేదు, వారిని ఆదుకోవట్లేదు. ఆక్వా రైతులు అనేక కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆక్వా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, సీడ్ ధరలు పెరిగిపోతున్నాయి, నాణ్యమైనవి దొరకట్లేదు. అంచేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫీడ్ ధరల్ని నియంత్రించాలని కోరుతున్నాం. నాణ్యమైన సీడ్ ని రైతులకు అందించాలని కోరుతున్నాం. ధర తగ్గిపోకుండా రైతుల కష్టానికి తగినట్టుగా గిట్టుబాటు ధర ఆక్వా రైతులకి అందించి ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. కొల్లేరు ప్రజలు, కొల్లేరు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొల్లేరు రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కూడా సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2007లో చెరువులు ధ్వంసం చేసేయడంతో కొల్లేరు ప్రజలు, సొసైటీలు, జిరాయితీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఈనాడు ఉన్నటువంటి పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో 15 మండలాల్లో ఇంచుమించు 150 గ్రామాల ప్రజలు, 3 లక్షల మంది పైగా ప్రజలు కేవలం కొల్లేరు ప్రాంతమే కాకుండా కొల్లేరు పరిసర మండలాల ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు కొల్లేరు ప్రజానీకాన్ని, రైతాంగాన్ని, జిరాయితీ రైతుల్ని, కొల్లేరులో తరతరాలుగా జీవిస్తున్నటువంటి బీసీలు, దళితులు, పేదలు వీరందరినీ కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. కొల్లేరు ఆపరేషన్ లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని, సొసైటీలకి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. కొల్లేరు మిగులు భూములు పేదలకి పంచాలని కోరుతున్నాం. కొల్లేరు ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొన్నటికి సంవత్సరం పూర్తయింది. ఎన్నికల ముందు ఈ జగన్ పరిపాలనలో బాధుడే బాధుడు, ఈ బాధుడిని మేము ఆగాలన్నా తగ్గాలన్నా మా కూటమి ప్రభుత్వం రావడం ఒకటే మార్గం అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వచ్చారు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం అంతకుమించిన బాధడం తప్ప ప్రజలకేమీ స్వాంతన కల్పించే చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం పెంచిన దాన్ని కొనసాగిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన సంస్కరణ ఫలితంగా మొత్తం విద్యుత్ ఉత్పత్తి అయ్యేటువంటి ఖర్చులు యావత్తు ప్రజల మీదే వివిధ రూపాల్లో భారాలు విధించే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే సెకీ ఒప్పందం అది సరైనది కాదని చెప్పేసి అమెరికా కోర్టులు కూడా శిక్ష విధించి తప్పుపట్టినప్పుడు కూడా ఇక్కడ సెకీ ఒప్పందం రద్దు చేయట్లేదు. ఆ సౌర విద్యుత్ భారాలు కూడా ప్రజల మీదే విధిస్తూ ఉంది. ఇంతకు మించి స్మార్ట్ మీటర్లో అదానీ కంపెనీతోటి ఒప్పందం చేసుకుని దాన్ని గత ప్రభుత్వం బిగించాలని ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టండి అని చెప్పి పిలిపించినటువంటి నారా లోకేష్ గారు ఇప్పుడు అదే ప్రభుత్వం తిరిగి ఇప్పుడు స్మార్ట్ మీటర్ని మొన్నటిదాకా పట్టణాల్లో ఉన్నటువంటి అన్ని వాణిజ్య సంస్థలకి బిగించింది. ఇప్పుడు పట్టణాల్లో ఉన్నటువంటి ఇళ్లకు కూడా బిగించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ భారాలకు సంబంధించింది కూడా క్రమేపీ దశల వారీగా ప్రజల మీదే విధిస్తుంది. స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని చెప్పేసి అబద్ధ ప్రచారం చేసింది. కానీ వాస్తవంగా ఇప్పటికే బిగించిన చోట్ల దానికి రెట్టింపు కరెంట్ ఛార్జీలు వస్తున్నాయని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ రోజుకి కూడా రోడ్లు వేయలేదు. కాబట్టి దీని మీద కామినేని శ్రీనివాస్ గారు స్పందించి ప్రభుత్వం చెప్పింది సంక్రాంతిలోగా చేయమని చెప్పారు. ఎందుకు మీ ప్రభుత్వం చేయలేదు, మీరెందుకు చేయలేదు? కాబట్టి తక్షణం ఆ రోడ్ల నిర్మాణం కూడా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగే జాతీయ సాంకేతికతో మెరుగుపరచబడిన అభ్యాసన కార్యక్రమంలో కొత్త కోర్సులు చేయడంలో భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ముందంజలో ఉందని జూలై 5న ఐఐటి మద్రాసులో జరిగే ప్రతిష్టాత్మకమైన లోకల్ చాప్టర్ ఆస్పిరెంట్ అవార్డుకి ఎంపిక అయిందని కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు తెలిపారు. ఇందులో భాగంగా ఈసీఈ విభాగానికి చెందిన అధ్యాపకుడు కె శేఖర్ బాబుకు మోటివేటెడ్ లెర్నర్, బిలీవర్, టాప్ పెర్ఫార్మింగ్ మెంటర్ స్టార్ అవార్డులు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ కె వేణుగోపాల్ కు బిలీవర్ స్టార్ అవార్డు వచ్చిందని వారిని కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు నరసింహరాజు అభినందించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ నూతన కోర్సుల గురించి తెలుసుకుని విద్యార్థులకు బోధించడానికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కోర్సులు చేయడానికి కళాశాల ఎంతో ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్ మాట్లాడుతూ తాను కూడా ఈ కోర్సులు చేయడంలో ముందుంటూ అందరికీ మార్గదర్శకంగా నిలబడుతూ
మేనేజ్మెంట్ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సమావేశంలో డిఎన్ఆర్ కళాశాల కార్యవర్గ సభ్యులు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ బీవీఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ ముంబై వారి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భీమవరం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ ఫోరం అధ్యక్షులు నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనం పాండురంగారావు, భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ హెడ్ పోస్ట్ మాస్టర్ పోలమూరి రాసు చేతికి గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థిస్తూ వృద్ధులకు సంక్షేమ సంఘం సభ్యులు వ్రాసిన 500 పోస్ట్ కార్డులను అందజేశారు. కోవిడ్-19 మహమ్మారి ముందు వరకు ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చిన రైల్వే ఛార్జీల్లో మహిళలకు 50%, పురుషులకు 40% రాయితీని నిలుపుదల చేస్తారని, వృద్ధులు ఆయా రంగాల్లో పనిచేసి అరకొరగా వస్తున్న పింఛన్తో తమ వ్యక్తిగత రైల్వే ప్రయాణాలకు ఈ రాయితీ ఎంతో ప్రయోజనకరంగా ఉండేదన్నారు. కోవిడ్ సంక్షోభం ముగిసిన కారణంగా పేద వృద్ధుల సంక్షేమం దృష్ట్యా రైల్వే ఛార్జీల్లో తిరిగి ఆ రాయితీని పునరుద్దరించవలసిందిగా పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, తాళపూడి గాంధీ, డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, పెనుమస రామకృష్ణంరాజు, పొలవర్తి సర్వేశ్వరరావు, సంఘం సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 30-40 సంవత్సరాలు పనిచేసి వివిధ రంగాల్లో పనిచేసి వృద్ధులకు భారతదేశ ప్రభుత్వము అనేక సంవత్సరాలుగా వృద్ధులకు రైల్వేలో ప్రయాణం చేసేటువంటి వృద్ధులకి 40% పురుషులకి, 50% స్త్రీలకి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ ఏసీలు, అలాగే స్లీపర్ క్లాసుల్లో కూడా కన్సెషన్ ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది. అందరూ కూడా దీన్ని హర్షించారు. కోవిడ్ మహమ్మారి సందర్భంలో భారతదేశంలో ఈ యొక్క కన్సెషన్లన్నీ కూడా తీసేశారు. తిరిగి ఇప్పుడు నార్మల్ డేస్ వచ్చినప్పటికీ మరి సామాన్యులైనటువంటి వృద్ధులు అలాగేనేమో పెన్షనర్స్, అరకొరగా తీసుకునే పెన్షనర్స్ వారు ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము పునరాలోచన చేసి మరలా ఆ కన్సెషన్ని పునరుద్ధరించాల్సిందిగా మోడీ గారికి ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా సీనియర్ సిటిజన్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ భీమవరం శాఖ వారు ఈ యొక్క ఉద్యమాన్ని దాదాపు 500 పోస్ట్ కార్డులతో ఈరోజు పోస్ట్ మాస్టర్ గారికి అందజేస్తడం జరిగింది అని తెలియజేస్తున్నాను. మట్లపూడి సత్యనారాయణ, సీనియర్ సిటిజన్ ఫోరం బెటర్ సొసైటీ. రైల్వే వారు స్త్రీలకు 50%, పురుషులకు 40% రైల్వేలో కన్సెషన్ ఇచ్చేవారు. ఇది చూసుకుంటే భారతదేశ బడ్జెట్లో 50 లక్షల కోట్ల బడ్జెట్లో 4,700 కోట్లు ఈ సీనియర్ సిటిజన్స్, వీళ్ళు నుంచి 10% ఉన్నారు ఇండియాలో సీనియర్ సిటిజన్స్. మరి ఆ యొక్క అలాట్మెంట్ లేనందువల్ల, ఆ యొక్క మరి రాయితీ లేనందువల్ల సీనియర్ సిటిజన్స్ అంతా కూడా చాలా బాధపడుతున్నారు. రైల్వే ప్రయాణం చేయాలంటే యాక్చువల్గా ఏంటంటే స్లీపర్ కోచ్లు ఎలా అన్నా, ఏసీలు ఎలా అన్నా కన్సెషన్ లేనప్పుడు వృద్ధులు, పేద వృద్ధులు మరి చాలా బాధపడుతున్నారు. కాబట్టి మేము చేయాలంటే త్రూఅవుట్ ఇండియా మా సెంట్రల్ అసోసియేషన్ ఈ పోస్ట్ కార్డు ఉద్యమం పెట్టింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారికి మరి మేము కార్డు ఉద్యమం ద్వారా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా కార్డు ద్వారా మా వేదన వినిపిస్తూ మేము పంపిస్తున్నాం. కాబట్టి ఈరోజు హెడ్ పోస్ట్ మాస్టర్ గారికి మా యొక్క కార్డులు ఇస్తున్నాం. కాబట్టి వారు స్వీకరిస్తున్నామని చెప్పి అందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా భారత రైల్వే ఏదైతే సీనియర్ సిటిజన్స్కి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మరి కరోనా టైంలో అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి కష్ట నష్టాల వల్ల మరి అవి కట్ చేయడం జరిగింది. మళ్ళీ వాటిని పునరుద్ధరణ చేయాలి. ఇప్పటివరకు కూడా ఇటువంటి కూడా దాని మీద బెనిఫిట్స్ అనేది వారికి అందట్లేదు. మరి ఇవాళ సామాన్య ప్రజలు అలాగే ఏదైతే రిటైర్ అయినటువంటి పెన్షనర్స్, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకున్నటువంటి రైల్వేలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా, ఆ బెనిఫిట్ అన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఈరోజు భీమవరం సీనియర్ సిటిజన్ ఫోరం వారు మరి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మరియు ప్రధానమంత్రి గారికి అలాగే దీనికి సంబంధించిన శాఖల అన్ని మంత్రులు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈరోజు భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ గారికి కట్ గారికి మరి సీనియర్ సిటిజన్ ఫోరం వారు మరి ఏదైతే ఈ ఉత్తరాల ద్వారా వారికి సమస్యను తెలియజేసి సమస్యను పరిష్కారం కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ది పదంలో ముందుకు వెళ్తోందని మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన కాళ్లలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఎంపీపీ పెనుమస శిరీష విశ్వనాథరాజు, జడ్పీటీసీ సోమేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, డీసీ చైర్మన్ ఫణిబాబు, కూటమి నాయకులు ఎరుబండి రామాంజనేయులు, పుప్పాల బుజ్జి, మొగళ్ల మాధవరావు, ఆరేటి దిలీప్, గడిరాము తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తి చేసిన క్రమంలో ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలో
విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2019-24 సంవత్సరంలో రాష్ట్రం ఒక్క ఛాన్సు అనే పదానికి మోసపోయి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారం ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో రాష్ట్రం అన్ని విధాలా కూడా నష్టపోయి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కనుమరుగయ్యే పరిస్థితిలో తయారవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో పెద్దలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చొరవతో బీజేపీ ఆధ్వర్యంలో కూటమిగా ఏర్పడి ఈ దుర్మార్గ పరిపాలనను అంతమొందించి సరిగ్గా సంవత్సర కాలం క్రితం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి సంవత్సరమైన సందర్భంగా ఇక్కడ విజయోత్సవ కార్యక్రమాలను కాలమనంలో ప్రారంభం జరిగింది. మరి అలాగే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడి అనేక కష్ట నష్టాలకి లోని చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి అందరికీ తెలుసు. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి దానిదైన శైలిలో కష్టపడి ఈ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కానీ అలా బీజేపీ వెళ్ళడంతో 3 పార్టీలు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి మరి ఇవాళ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను చేస్తూ అలాగే మన రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. మరి రఘురామకృష్ణ గారు మరి ఆయన గెలిచిన వెంటనే రైతులకి ఇబ్బంది పడే కార్యక్రమం ఏంటంటే మురుగ్గాలలో కానీ పంటగాలు కానీ ఎక్కడ ఒక చెత్త కూడా తీసిన ఒక గుప్పుడు చెత్త కూడా తీసిన పాపన పోలేదు వైఎస్ఆర్ పార్టీ. కాలువలన్నీ పూడిపోయి అస్తవ్యస్తంగా ఉండిపోతే ముందు రాగానే ఈయన కాలువలన్నీ డ్రైన్లు కానీ పంటకాలు కానీ అన్ని క్లియర్ చేస్తేనే మన రైతులకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మంచి వాటర్ ఇవ్వగలనే ఉద్దేశంతో ముందస్తుగా గ్రాంట్ లేకపోయించారు. ఎన్నికలు జరిపించి వాళ్ళందరితో కష్టపడి పనిచేసి కాలువలన్నీ కూడా నీట్గా తవ్వి మరి వాళ్ళ రైతుకి 45 బస్తాల నుంచి 50 బస్తాలు పండించారు. పూర్తి చేసుకున్న మన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. అలాగే గత సంవత్సరం దుర్మార్గ పాలన నుంచి సన్మార్గ పాలనలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదం. మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో మన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలని చేసుకుంటూ దూసుకుపోతున్నది. అలాగే కూటమి తరపున కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఎంతో దివ్యంగా నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కలిసిమెలిసి ఎంతో సఖ్యతగా పనిచేస్తుంది. మన పెద్దలందరూ చెప్పినట్టు ఈ సంవత్సర కాలంలో మనం గతుకులు లేని రోడ్లు చూస్తున్నాం. అలాగే ధాన్యాన్ని కూడా ఏ మిల్లుకి కావాలితే ఆ మిల్లుకి అమ్ముకుండే ప్రాసెస్ కూడా చేస్తున్నారు. అలాగే తల్లికి వందనం ఈ రోజు నుంచి మొదలైంది. ఉచిత గ్యాస్ బండ్ల కార్యక్రమం కూడా 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. అలాగే కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉచిత బస్సు అనేది ఆగస్టు నెలలో ప్రారంభిస్తామంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కలిసిమెలిసి పనిచేస్తుంది. డాక్టర్ చీడే సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థికి ఉచిత సీట్ అందించే కార్యక్రమాన్ని సిఎస్ఎన్ జూనియర్ కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిభను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని, తమ సంస్థలో ప్రతి ఏడాది ప్రతిభ కలిగిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఉచిత సీట్ను అందిస్తున్నామన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ విశాఖోడేరు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యాసాగర్ కు చీడే సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంటర్లో ఉచిత సీట్ను అందించారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎండీ సలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సురేష్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా సిఎస్ఎన్ విద్యా సంస్థలో ఈ స్టూడెంట్కి మా డాక్టర్ చీడే సత్యనారాయణ గారు, కళాశాల ఫౌండర్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు విద్యను అందించడానికి ఈ అబ్బాయికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఫ్రీ సీట్ని అలాట్ చేయడం జరిగింది. ఈ అబ్బాయి బాగా చదువుకుని ఎవరైతే జాయిన్ చేశారో రంగసాయి గారు ఆయన కూడా పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రముఖ వైద్యులు, విద్యాదాత డాక్టర్ చీడే సత్యనారాయణ విద్యా సంస్థల్లో అనేక మంది మెరిట్ గల విద్యార్థులకు మరి ఆయన ఉచితంగా సీట్లు జరుగుతుంది. ముఖ్యంగా విద్యను ప్రోత్సహించి ఆయన పేద, బడుగు, మధ్యతరగతి విద్యార్థులకి ఎంతమందికో సహకారం అందిస్తున్నారు. మరి డాక్టర్ చీడే సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీళ్ళందరికీ కూడా పీజీలు కట్టి విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా డాక్టర్ చీడే సత్యనారాయణ విద్యా సంస్థలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఫార్మసీ, డిగ్రీ, పీజీ అన్ని చోట్ల కూడా మేము అనేక మంది చేర్పించాం. వాళ్ళంతా కూడా హై పొజిషన్లో వచ్చారు. మరి ఇవాళ ఈ విద్యార్థి మరి ఇంటర్మీడియట్లో దీంట్లో ఎమ్మెల్టీ,
నేర్పించడానికి మేము వారి సీట్ ఇచ్చారు వారు. ఈ విధంగా విద్యని ప్రోత్సహించినటువంటి చీడ సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది కూడా కాకుండా మరి విద్యని ప్రోత్సహించడం, ఇవాళ విద్య వ్యాపారం అయిపోయింది. అలా కూడా కాకుండా ఆయన ముందు మెరిట్ విద్యార్థులు వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈ విధమైన సహకారం చేస్తున్న సత్యనారాయణ గారి ప్రత్యేకించి మా శ్రీ విజ్ఞాన వేదిక తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ విద్యలో ప్రిన్సిపాల్ మరి ఎండి సలీం ఖాన్ గారు వీళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకుని వీళ్ళందరికీ తగిన ప్రోత్సాహం అందిస్తూ ఈ రిజల్ట్స్లో మంచి మార్కులు వచ్చేలా చేస్తున్నారు. మరి మా విజ్ఞాన వేదిక తరఫున సలీం ఖాన్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉండి నియోజకవర్గంలో పంట కాలువలను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. భీమవరంలో నున్న అంజుబాబు నివాసం వద్ద ఘనంగా మావుళ్లమ్మ అమ్మవారి పొలిమేర సేవ జాతర. హాజరైన పీఏసీ చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో యోగా సాధన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.